Good morning, everyone. I hope everybody is preparing for the AP set and net exam is already over. Now, let us see ages of English literature. ఇంగ్లీష్లో మనకి ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్ ద బేసిక్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ద స్టార్టింగ్ కాన్సెప్ట్ అనమాట ఇది. సో ఫస్ట్ వచ్చేసి మనకి ఓల్డ్ ఇంగ్లీష్ ఏజ్ వచ్చేసి మనకి 44921066 ఇది ఈ ఏజ్ పీరియడ్. నెక్స్ట్ వచ్చేసి మిడిల్ ఏజ్ వచ్చేసి 1066 to 1485 దీని పీరియడ్ అనమాట. ఈ ఏజ్ పీరియడ్ వచ్చేసి 1066 to 1485. థర్డ్ ఏజ్ వచ్చేసి రినైసెన్స్ వచ్చేసి 1500 నుంచి 1660. 1500 నుంచి 1660 ఈజ్ ద ఏజ్ ఆఫ్ రినైసెన్స్. నెక్స్ట్ నియో క్లాసికల్ ఏజ్. మరి నియో క్లాసికల్ ఏజ్ టైం పీరియడ్ వచ్చేసి 1660 నుంచి 1785 వరకు. సో నియో క్లాసికల్ ఏజ్ 1660 నుంచి 1785 వరకు ఉంటుంది. దాని తర్వాత రొమాంటిక్ ఏజ్ వచ్చేసి 1785 నుంచి 1832. 1785 నుండి 1832. ఆ తర్వాత మోడర్న్ ఏజ్ వచ్చేసి 1914 నుండి 1945 వరకు. దట్ ఈస్ అ మోడర్న్ ఏజ్. ఇంకొక ఏజ్ ఉంది ఇక్కడ, ఇది పోస్ట్ మోడర్న్ ఏజ్ అంటే ప్రజెంట్. అదేంటంటే 1945 నుంచి ప్రజెంట్ ఏజ్ ఏదైతే ఉందో అది పోస్ట్ మోడర్న్ ఏజ్. సో ఇవన్నీ కూడా ఏజెస్ ఆఫ్ ఇంగ్లీష్ లిటరేచర్, ద బేసిక్ కాన్సెప్ట్, ఇంపార్టెంట్ కాన్సెప్ట్ బిఫోర్ స్టార్టింగ్ ఇంగ్లీష్ లిటరేచర్ అండ్ బిఫోర్ ప్రిపేరింగ్ ఫర్ ద నెట్ ఎగ్జామ్ ఆర్ సెట్ ఎగ్జామ్. సో ద బేసిక్ ఇన్ఫర్మేషన్ అన్నమాట ఇది బాగా గుర్తుంచుకోవాలి. దీని తర్వాత దీంట్లో ఉన్న సబ్ కాన్సెప్ట్స్ అన్నిటినీ, సబ్ పాయింట్స్ కానీ లేకపోతే ఆథర్స్ కానీ అందరినీ మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది అన్నమాట.